దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. 8 కదా. ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, ఆయన గొప్పవాడు కనుక, గొప్ప హృదయం గలవాడు కనుక ఈ రోజున గొప్ప కార్యాలు అనే కంటే, గొప్ప హృదయము అనే కంటే ఏది గొప్పది, ఏది నీచమైంది అంటే ఘనమైంది, నీచమైంది, ఏది కీర్తి గలది, ఏది ఇదేంది. మనకి చాలా విషయాల్లో ఆ పొంతన కుదరక వంచనతో మనము లోబడిపోతూ ఉంటాం. కనుక ఈరోజు అటువంటి వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాము. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటిని గూర్చి చింతపడకుడి. ఏమంటున్నాడు? చింత అనేది రేపటిని గూర్చి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉన్నాయి. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ యేసయ్య మనకి చెప్తున్నాడు. ఒకటి, మనకి చెప్తున్నది రేపటిని గూర్చి చింతించండి. రెండవది, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు. అంటే దినానికి ఉంది ఆ చింత, కానీ నీకు ఉండకూడదు. ఇంకా 3వ పాయింట్, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే అది కీడే అని చెప్తున్నాడు, కానీ దేవుడు మేలుగా చూడలేదు. ఉదాహరణకి ఈ భావము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. సో డోంట్ వరీ అబౌట్ టుమారో. వరీ, చింత. డోంట్ వరీ, బీ మెరీ. రేపటి గూర్చి ఎందుకంటున్నాడు? ఫర్ టుమారో విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ వరీస్. రేపటి నిమిత్తము అది ఏమి సిద్ధపరిచిందో అది రేపు తీసుకొస్తుంది. కనుక ఈరోజు ఉంది కనుక నన్ను స్తుతించు. టుడేస్ ట్రబుల్ ఈజ్ ఇనఫ్ ఫర్ టుడే. ఈ దినము కీడు ఈ దినమునకు చాలు. అంటే ఈ భావము ఇంకా అర్థమయ్యేటట్లు ఎలా చూడగలము అని మనం అంటే, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు. ఈ వాక్యము ఎక్కడ కోట్ చేశారు యేసయ్య మళ్ళా అంటే 12వ అధ్యాయంలో లోకాసువార్త 22లో ఆయన తన శిష్యులతో ఇట్లని, ఏమి తిందుమో అని ప్రాణము గూర్చి అయినా, ధరించుకుందుమా అని దేవం. ప్రాణమునకు ఏమి తిందుము, ఏమి తాగుదుము. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎక్కువ సార్లు చింతించుకుడి అంటే దేవుడు నీ ఆలోచనలని, నీ ఊహలని, నీ అంతరంగమున ఆయన పరిశోధించుచున్నాడు. నీవు దేని గూర్చి బెంగ పెట్టుకున్నావో, దేని కోసము చింతపడుతున్నావో చాలా మంది తెలుసు కదా. నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతాను, ఈరోజు ఇలా వచ్చేసిందే, రేపు ఏమైపోతానో. కనుక దీన్ని దిగులు అంటారు, భయము అంటారు. భయపడకు, దిగులు పడకు, చింతపడకు. అంటే చాలా విషయాల్లో మనము రేపటి కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం. తప్పలేదు, చేయాలి, చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ ఆ రేపు దేవుడు మనకి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము? వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకోవాలనుకున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవరికి ఇస్తావు? కనుక ఆ ధనవంతుడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఎందుకు విస్తారంగా నేను సమకూర్చాను. చూసారా? అంటే తను సమకూర్చుతున్నవన్నీ తన ప్రాణము కొరకు, తన యొక్క దేహము నిమిత్తము మూటలు మూటలు మూటగడుతున్నాడని. అంటే మన జీవితాల్లో చాలా విషయాల్లో మనమే. కానీ మనము మన సొత్తు కాదు, మనము వెల ఇచ్చి కొనబడిన వారము అని చెప్పి మనకి తెలిసినా కూడా, అంటే ద డిజైన్ ఆఫ్ యువర్ లైఫ్, దేవుడు నిన్ను ఒక గొప్ప ముఖ్యమైన ఉద్దేశం కోసము, తన ప్రణాళిక కోసము, అనగా దేవుడు అబ్రాహాముకి ముందుగానే వాగ్దానం ఇచ్చి, ఐగుప్తు ఇక్కడికి తిరిగి నీ 4వ తరం వారు వస్తారు, అయితే నీవు మంచి వృద్ధాప్యంలో నీవు పాతిపెట్టబడతావు, మృతుల లోకానికి నువ్వు వెళ్తావు అని చెప్పి, నీ 4వ తరము ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళు దాసులుగా ఉంటారు. యోసేపు దాసుడిగా వచ్చాడు. ఎలా ఉంటుందంటే అతను దాసునిగా, అంటే దేవుని ఎంట్రీ ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉన్నది మన జీవితం.
చాలా విషయాల్లో కొట్టుకుపోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ కొట్టుకుపోతున్నప్పుడు ఎదురెత్తుతూ ఉంటాం, చాలా విషయాల్లో ఎదురెత్తుతాం. ఎంతగా ఎదురెత్తుతామంటే ఎదిరించగలిగినంత వరకు. ఆ తర్వాత ఇంకా రోజు ఇదే పనేనా నాకు, ఎంతగా ఎదిరించను, ఇంక నా వల్ల కాదు, ఎదిరించలేని స్థితి. ఎందుకంటే ఏ రోజునైతే నువ్వు ఎదిరిస్తున్నావో దానివల్ల ఇంకా 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 అందరూ బాగానే ఉన్నారుగా, సో నీ విశ్వ ప్రయత్నం చేస్తావు. నెలలో ఎప్పుడైతే నువ్వు కొట్టుకుపోతున్నావో నువ్వు ప్రశాంతంగా ఉండు, అదే నేను బయటికి తోసేస్తుంది. కారణం ఏంటంటే నీవు గిలగిల గిలగిల కొట్టుకున్నంతసేపు ఆ నీళ్లు నీతో యుద్ధం చేస్తాయి. అవి ఎంతగా నీతో యుద్ధం చేస్తాయి అంటే మరి చనిపోయిన వెంటనే ఎందుకు నీళ్లు నిన్ను బయటకు వేసేస్తాయి? ఎందుకు తేలిపోతున్నావు? నీలో ఎదిరించే శక్తి లేదు కనుక. కానీ నువ్వు ఒకటి గ్రహించాలి, ఆ సముద్ర ఆగాధాలను కూడా దేవుడు కలుగచేశాడని, ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదని, సమస్తము ఆయన అధికారంలో ఉన్నదని, అనుదినము ఆయన మానవుల రాజ్యం పైన అధికారం చేస్తున్నాడని, ఆయనకి మరుగైనది రహస్యమైనది ఏదీ లేదని మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఒకటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ జరుగుతున్న కార్యాలను బట్టి చాలా విషయాల్లో అర్థం అవడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక వాటర్ బాటిల్లో వాటర్ ఉంటే సో సింపుల్. అప్పుడు మా రోజుల్లో ఈ వాటర్ బాటిల్ అనేది 20 రూపాయలకు పెట్టేవాళ్ళప్పుడు ఆ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతుంటే అబ్బో అనుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంత సింపుల్ గా వాటర్ బాటిల్ అంటే, మా చిన్నప్పుడు ఈ పెప్సీ ఆ క్యాన్స్ లో వస్తే అబ్బో అనుకునే వాళ్ళము. ఇప్పుడు అన్నీ కూడా యూజ్ అండ్ త్రో, అంటే ఏ స్టైల్ వచ్చేసిందంటే లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. ఏ అని అంటే ఏమీ లేదు సుమా, ఈరోజు మన దేశంలో ఉండకపోవచ్చు, పక్కోడి దేశంలో ఏది కొత్తగా వచ్చిందో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మన దేశంలోనికి వస్తుంది. కారణము ప్రోడక్ట్ రిలీజ్ చేసిన వాడు అందరికీ వ్యాపింప చేయాలని అన్ని సిటీస్ లో అన్ని దేశాల్లో ఆ ప్రోడక్ట్ ఉండాలని డిజైన్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ రోజున నీ ప్రోడక్ట్ ఈ రోజు, కానీ రేపు ఇంకొక కొత్త ప్రోడక్ట్ వస్తుంది. అర్థం ఏంటంటే నీ చేతిలోనే ఫోన్ ఉంటుంది, కానీ నీకు తెలుసా అది అడుగుతూ ఉంటుంది అప్డేట్ అవనా అని. అవి సెట్టింగ్స్ ఉంటాయి, నువ్వు ఆ సెట్టింగ్స్ బట్టి నీకు తెలియదు, ఒకవేళ పెట్టేసావు అనుకో అది నిన్ను ఇంక అడగదు, అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అరే ఇప్పుడు చూసాను కదా ఏంటి ఇలాగైంది, వెంటనే అలాగే అవుతుంది. కారణం ఏంటంటే అది అప్డేట్ అయిపోయింది. అంటే సమస్తము అప్డేట్ అవుతున్న ఈ రోజుల్లో రేపటికి అనేటప్పటికి ఆ రోజుల్లో కెమెరాలు ఉండేవి, అవి ఫిల్మ్లు ఉండేవి, ఆ రోజుల్లో విసిఆర్లు ఉండేవి, టేప్లు క్యాసెట్లు ఉండేవి. ఈరోజు అన్నీ కూడా డిజిటల్, నెట్ అంటే వలలో ఇరుక్కుపోతున్న మనము. ఆలోచించండి, టెక్నాలజీ ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, కానీ థియాలజీ ఈ రోజు ఉన్న ఆలోచన మనిషి కొత్త రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది కొత్తది చెప్పట్ల, పాతదే కానీ కొత్త విధానంలో చెప్పబడుతుంది. ఏ రోజున అయితే కొత్త విధానముగా చెప్పబడుతుందో, ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము, ఇక్కడ క్రీస్తు యేసు ప్రభుల వారు చెప్తున్నారు, రేపటిని గూర్చి చింతపడకు. చింత అంటే అర్థం ఏంటంటే నీ హృదయము దేనితో నింపబడి ఉందో, ఏ విషయాలు నిన్ను కలత పెడుతున్నాయో, ఏ విషయాలు నిన్ను బాధ పెడుతున్నాయో, ఓ మనిషి, లేకపోతే నా ప్రియమైన స్నేహితుడా, ఓ నా ప్రియ కుమారుడా, నీ హృదయంలో ఎందుకు చింతపడుతున్నావు? నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు రాబో దినములలో అవి మేలుకరమైనవి, కానీ కీడుని ఎంత మాత్రము చేయవు. ఇక్కడ చెబుతూ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్ని, అంటే మీకు ఏమేమి అవసరమై ఉన్నవో ఏమని చెప్తున్నాడు ఈ మత్తయి సువార్త 6:25. యేసు ప్రభు వారు మనతో చెప్పింది, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ప్రాణం కొరకైనా, ఏమి ధరించుకుందుమా అని దేహము గురించి అని చెప్తూ ఆకాశ పక్షులను చూడి నేను పోషిస్తున్నాను కదా, మీరు చింతపడడం వల్ల ఏమైనా చేయగలవా అని చెప్పుతూ, అవి ఎలా ఎదుగుతున్నాయో చూడండి అని చెప్పుతూ ఒక్కటే ఒక్క భావం చెప్తున్నాడు, మీరు దేని కోసము కూడా చింతపడకుడి, మీకు కావలసినవి అన్నీ. అందుకే కదా 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఎరుగని మార్గంలో నడిపించి, అరణ్య మార్గంలో నడిపించి, పగలు మేఘస్తంభముగా
రాత్రి అగ్ని స్తంభముగా ఆయన తోడై ఉండి చేయి పట్టుకొని నడిపించి, ఆయన వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించి, ఆయన బండ నుండి జీవ జల నదులను ప్రవహింపచేసి సమస్తమును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అక్కడ నాకు నచ్చిన భావం ఏంటంటే, ఋతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము. నయోమి అంటుంది ఋతుతో, నా కుమార్తె, నీకు మేలు కలిగినట్లు నేను విశ్రాంతి ఆలోచించాను కదా. అంటే తను ముసలిది అయిపోయిందే, కానీ ఈమె యవ్వనస్తురాలు. ఆమె విశ్రాంతి కోసం, అంటే మనము దైవజనులుగా మారాలి అన్న తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకి ఏమి కొనాలా, ఏమి పెట్టాలా, ఏమి వాళ్ళు ఎలా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటామే. మరి అటువంటప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న నీవు, అదే విధముగా నేను దైవజనుడిగా చెప్తున్నాను, మన యొద్దకు వస్తున్న వారికి శ్రేష్టమైనది ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటాం కదా. కనుక నేను విచారించాలి కదా. సామెతలు 27:1 మనందరికీ తెలుసు. రేపటి దినము కోసము నువ్వెవరు చెప్పడానికి, ఏ దినమున ఏమి సంభవించునో. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఏ క్షణంలో మనము కరోనా రావడం చూసాం, యుద్ధాలు చూసాం, భూకంపాలు చూసాం, వరదలు చూసాం, ఏరులై పారడం చూసాం. సమస్తమును చూసిన మనము పేతురుగా రాస్తున్నారు కదా, దేవుడు నీ కోసము తగిన సమయము సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ఒక ఉద్దేశం కోసము బలమైన చేతి కింద ఆయన నీలో దీన మనస్సు ఏర్పడాలని, కనుక ఆయన మిమ్మల్ని గుర్చించింది, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనుల నా ఎదుకు రండి, మీ చింత యావత్తు నా మీద కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ అపవాది గజ్జి. కనుక ఇక్కడ పౌలు గారు కూడా ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు ప్రభువు నీ సమీపమునే ఉన్నాడు, కనుక దేనిని గూర్చి చింతపడదు. అంటే నువ్వు దేని కోసము కూడా చింతపడడానికి వీల్లేదు అంటాడు. అయ్యా, నా బిడ్డల కోసం నేనే కదా ఆలోచించాలి, ఖచ్చితంగా. కానీ నీకు బిడ్డలనిచ్చింది ఆయనే కదా. ఏ రోజున అయితే నీవు నీ బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకుంటావో, వారి కోసము ఆలోచన చేస్తావో, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యందు నువ్వు ఏ రోజునైతే ప్రార్థన చేస్తావో, విజ్ఞాపన చేస్తావో, ఆయన యందు నమ్మకముగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, ఆయన రాజ్యమును నీతిని వెతకడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నీ చింత ఏంటంటే, పెళ్ళైన వాడు భార్యని ఎలా సంతోష పెట్టాలా అంటాడు, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తారు. కానీ నా దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలా అంటే, పెళ్లి చేసుకోవద్దని చెప్పి కాదు, అంటే పిల్లల్ని సంతోష పెట్టడం కాదు. మొట్టమొదట ఇవన్నీ ఇచ్చింది దేవుడే కదా, దేవుడే కదా నాకు ఇచ్చాడు అని ఆయనతో సహవాసంతో ఉంది, ఆయన్ను ఆయనగా స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచి, ఆయన్నే ఏ విధముగా అయితే మనం చేయగలుగుతామో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్పి ఏ రోజునైతే మన చింత యావత్తు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా రక్షకుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నా రక్షణకర్త, ఆయన యందు నేను ఆనందించదను అని మనము దేవుణ్ణి స్తుతించగలుగుతాము, దేవుణ్ణి దేవునిగా ఘనపరచగలుగుతాము, దేవుణ్ణి దేవునిగా మహింపరచగలుగుతాము. ఈ రోజున తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా రేపటి మన భవిష్యత్తు. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా రేపటి మన ప్రవచనము. ఈరోజు నీవు ఇస్తున్న ప్రతి కానుక కూడా రేపటి నీ ఇన్సూరెన్సు. ఈరోజు నీవు స్తుతిస్తున్న ప్రతి స్తుతియాగము కూడా ఆకాశమున ఉన్న దేవునికి కృతజ్ఞత ఆరాధన. ఈరోజు సంఘానికి ఆరాధించడానికి రాగలవా? సంఘాన్ని స్తుతించడానికి రాగలవా? సంఘానికి దేవుడు ఉన్నాడు అని మహిమపరచడానికి రాగలవా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు నీ కృపతో మమ్మల్ని నింపమని, నీ కనికరంతో మమ్మల్ని ప్రజలను చేస్తున్నాముగా దీవించి ఆశీర్వదించి మీకు హస్తాలను ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమె.